హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాణం బ్యూటీ బ్లాగ్స్. ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి హెచ్డి మేకప్ లుక్ అండి. సో మీరు చూస్తున్నారు కదా, నా క్లయింట్ తన స్కిన్ టోన్ వచ్చి ఫైర్ అనమాట. ఫైర్ స్కిన్ టోను, తన స్కిన్ కాంబినేషన్ స్కిన్. బట్ ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ కానీ డార్క్ సర్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో అండి, ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ దిస్ వీడియో. మనం ఫేస్కి మేకప్ చేసే ముందు క్లయింట్ ఫేస్ ఏది, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళ స్కిన్కి ఏ మేకప్ సెట్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళ స్కిన్కి ఏ మేకప్ అయితే సెట్ అవుతుందో అదే మేకప్ అనమాట మనం ప్రిఫర్ చేయాలి. సో నేనైతే నా క్లయింట్కి తను అడిగింది హెచ్డి మేకప్ లుక్ అనమాట. నేను కూడా అదే మేకప్ లుక్ వేశాను. సో ముందుగా క్లయింట్ ఫేస్ పైన ఎలాంటి మార్క్స్ లేకుండా మనం ఫేస్ని ఫస్ట్ స్టెప్ సిటీఎం అనమాట. మనం ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి. నేనైతే వేప్స్తో ఫేస్ మొత్తం క్లెన్జింగ్ చేశాను. తర్వాత టోనర్ వేసాను. టోనర్ వేసిన తర్వాత అది స్కిన్లో పెనిట్రేట్ అయిపోవాలి కంప్లీట్గా. అండ్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. నేను అన్నీ కూడా బ్రషెస్తోనే అండ్ బ్లెండర్తోనే చేశానండి. సో మాయిశ్చరైజర్ వేసిన తర్వాత ప్రతి ఒక్క స్టెప్ సిటీఎంపీ ఇవన్నీ అప్లై చేసిన ప్రతి ఒక్కటి కూడా దానికి 1 మినిట్ మనం మినిమం గ్యాప్ అనేది ఇస్తూ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ముందు స్కిన్ ప్రెప్ ప్రాపర్గా ఉంటేనే మనకి మేకప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు హరిబరీగా చేసామంటే మేకప్ ప్యాచీగా వస్తుంది, ప్యాచీ లుక్ వచ్చేస్తుంది అనమాట. ముడతలు పడిపోతాయి. సో ఎంత చక్కగా మనం బ్లెండింగ్ చేసుకుంటూ మేకప్ చేసుకుంటూ వెళ్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేనైతే మాత్రం నా క్లయింట్ పైన సిటీఎంపీ అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ ఇవన్నీ అప్లై చేసిన తర్వాత కన్సీలర్ అప్లై చేశాను అనమాట. కన్సీలర్ అనేది ఆమె స్కిన్ టోన్ కన్సీలర్ వేసాను. అండ్ ఎక్కడైతే యాక్చువల్లీ కన్సీలర్ ముందు కరెక్టర్ యూజ్ చేయాలి. ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ అయితే ఉంటాయో, డార్క్ సర్కిల్స్ కానీ బ్లాక్ హెడ్స్ ఇలాంటివి ఉండే దగ్గర కరెక్టర్ యూజ్ చేయాలి. దాని మీద కన్సీలర్ యూజ్ చేయాలి. సో నేను కరెక్టర్ ఈమెకి యూజ్ చేయలేదు, ఎందుకంటే అంతగా డార్క్ సర్కిల్స్ అయితే కనిపించలేదు. అందువల్ల కన్సీలర్తో ఎక్కడైతే చిన్నగా మా డార్క్ సర్కిల్స్ కానీ లేదంటే బ్లాక్ హెడ్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చిన్నగా కన్సీలర్తో ఆమెకు క్లియర్ చేస్తారనమాట. కన్సీలర్ అనేది స్కిన్ టోన్ తీసుకోవాలి, ఫౌండేషన్ అనేది నెక్ షేడ్ తీసుకోవాలన్నమాట. సో నేను తనకి కన్సీలర్ ఆమె ఫేస్ స్కిన్ టోన్ తీసుకొని ఇంకా ఫేస్ మొత్తం అలా డాట్స్గా పెట్టుకొని కన్సీలర్తో ఫేస్ మొత్తం టాప్ చేశాను. అండ్ తర్వాత నెక్ షేడ్ ఫౌండేషన్ తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేశాను. అండ్ బ్లెండింగ్ మాత్రం క్లియర్గా చేసుకోవాలి. ఎంత ప్రాపర్గా బ్లెండింగ్ చేసుకుంటే మనకి చెప్పాను కదా మేకప్ అనేది అంత బాగా వస్తుంది. అండ్ ఫౌండేషన్ అయిన తర్వాత ఇక కాంటోర్ వేసుకోవాలి. కాంటోర్లో ఆమె ఫేస్కి ఎక్కడెక్కడ కాంటోర్స్ వేస్తే సెట్ అవుతుంది అనేది చూసుకొని కాంటోర్ వేయాలి. కాంటోర్ అంటే మ్యాక్సిమం నోస్కి అండ్ చీక్ బోన్కి అండ్ జా లైన్ వేస్తాము. సో ఆమె ఫేస్ లాంగ్గా ఉంటే మాత్రం ఫోర్ హెడ్ పైన వేయాలి, రౌండ్గా ఉంటే మాత్రం అవసరం లేదు. సో కాంటోర్ వేసిన తర్వాత హైలైటర్ వేసుకోవాలి. హైలైటర్ అంటే ఫౌండేషన్ కంటే +1 or +2 షేడ్స్ తీసుకొని హైలైటర్ వేసుకోవాలి. అంటే ఐస్ కింద, నోస్ పైన అండ్ ఫోర్ హెడ్ పైన, చిన్ పైన, అప్పర్ లిప్ పైన అండ్ చేసుకున్న తర్వాత అది కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దానిపైన మనం ట్రాన్స్లేషన్ పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి. ట్రాన్స్లేషన్ పౌడర్తో మనం ఫేస్ అంతా అప్లై చేసుకుంటే సో అక్కడికి బేస్ మేకప్ అనేది క్లియర్ అయిందనమాట. బేస్ మేకప్ మనం అక్కడితో కంప్లీట్ చేస్తామని అర్థం. సో దాని తర్వాత మనం ఐ షాడోకి వెళ్ళాలి. సో ఐ షాడో ఎలా చేయాలి అనేది మేకప్ చేసుకునే వాళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది. సింపుల్గా వేసుకోవాలనుకుంటే బ్రౌన్ కలర్ వేసుకొని మెయిన్ అయితే ట్రాన్స్లేషన్ కలర్ ఒకటి వేసుకోవాలి. స్కిన్ కలర్ ట్రాన్స్లేషన్ వేసుకొని దాని మీద
మనకి బేస్ ఏదైతే కావాలి అనుకుంటున్నామో, మనం ఏ కలర్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ అనమాట. నేనైతే తన పైన ట్రాన్స్లేషన్ కలర్ బేస్ వేసాను, తర్వాత బ్రౌన్ కలర్ వేసి దానిపైన షిమ్మర్ యాడ్ చేశాను. ఇంకా అదంతా స్మర్చ్ చేసి, కానీ ఐ షాడో వేసేటప్పుడు కూడా బ్రషెస్ కూడా ప్రాపర్గా పట్టుకొని బ్లెండ్ కరెక్ట్గా చేస్తేనే మనకి ఐ షాడో కూడా ప్రాపర్గా వస్తుంది. ఓకే, సో మీరు వీడియో చూడండి. నేను చెప్పినా మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా మేకప్ వేస్తున్నానో ఏంటో అనేది. సో నేను చేసే మేకప్ అయితే తనకి బాగా నచ్చిందని చెప్పారు. ఇప్పుడు నేను ఐ షాడో వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఐ షాడో ఫస్ట్ ట్రాన్స్లూషన్ కలర్ వేస్తున్నాను. ట్రాన్స్లూషన్ కలర్ ఏంటి అంటే ఐకి మొత్తం వేయాలన్నమాట. ఐబ్రోస్ దగ్గర నుంచి లాస్ట్ లిడ్ వరకు మనం మొత్తం ఐస్ మొత్తం కూడా ట్రాన్స్లూషన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన మనం బేస్ ఏదైతే వేసుకోవాలనుకున్నామో, ఏ కలర్ అయితే వేసుకోవాలనుకున్నామో ఆ కలర్ వేసుకొని ఇంకా దానిపైన షిమ్మర్ ఏదైనా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఐ మేకప్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఐలైనర్, మస్కారా, ఐబ్రోస్. మనకి ఐబ్రో ఫిల్లింగ్ కూడా ప్రాపర్గా రావాలి అండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఐబ్రో పెన్సిల్తో గీసేస్తుంటారు. అలా కాకుండా ఐబ్రోస్ తక్కువగా ఉండే వాళ్ళకి బ్లాక్ కలర్ యూజ్ చేయాలి. ఐబ్రోస్ ఎక్కువగా ఉండే వాళ్ళకి బ్రౌన్ ఆర్ గ్రే మిక్స్ చేస్తూ, మనకు తెలుసు కదా ఐబ్రో బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఫస్ట్ నీట్గా కోమ్ చేసుకొని తర్వాత ఐబ్రష్ ఫిల్ చేసుకుంటే నీట్ లుక్ వస్తుందన్నమాట. మంచి లుక్ అనేది వస్తుంది. సో ఐ షాడో వేసినాక ఐబ్రో ఫిల్లింగ్ చేసుకోవాలి. తర్వాత ఐలైనర్ అండ్ మస్కరా. సో తర్వాత బ్లష్ అండ్ పౌడర్ హైలైటర్. ఓకే, అండ్ తర్వాత లిప్స్టిక్ వేసుకొని ఇంకా మేకప్ని మనం ఫినిష్ చేస్తున్నాం. సో ఇక్కడ మన ఇష్టం అండి, మన స్ప్రేస్ వేసుకొని చేసుకున్న అవుతుంది. లేదు అనుకుంటే ఇలాగే ఇంకా కంప్లీట్గా మనం ఫినిషింగ్ టచ్ చేసినా సరిపోతుంది. సో ఈ మేకప్ లుక్ ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయన్నమాట. హెయిర్, మేకప్, స్కిన్, అలాగే మన పార్లర్ వీడియోస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ నుంచి వీడియో సాంగ్తో కంటిన్యూ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, అండ్ లాస్ట్లో హెయిర్ స్టైల్ కూడా వేసాను. సో మీకు ఈ మేకప్ లుక్ నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. సో నేను చేసిన ఈ మేకప్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఇలా ఇది మిస్టేక్ చేస్తారని కూడా చెప్పొచ్చు. నేను ఈసారి నేను మిస్టేక్ ఏదైనా చేస్తే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా క్లియర్ చేసుకుంటాను. ఓకేనా? సో ఈ మేకప్ లుక్ మీకు నచ్చింది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, నేను దానికి రిప్లై అవ్వడానికి కూడా రెడీగా ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ లాస్ట్ లుక్ చూడండి, మీరని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. ఓకే.